ఎక్కడా లేని విధంగా శివుడు హనుమంతుడు ఒకే విగ్రహంలో ఇలా దర్శనమియ్యడము ఈ ఆలయం యొక్క ప్రత్యేకత అండి. హాయ్ ఫ్రెండ్స్, ఇంత ప్రశాంతమైన ఆలయానికి ఎలా వెళ్ళాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం ఫ్రెండ్స్. ఎల్బీ నగర్ రింగ్ రోడ్ నుండి వాహనాల రద్దీ దాటుకొని ఇలా ప్రశాంతమైన వాతావరణంలోకి మనము బయలుదేరుతున్నాము. చంద్రపురి కాలనీ ఆర్చ్ నుండి బయలుదేరి వెళ్తుంటే మనకు ఇలా చంద్రపురి కాలనీ రోడ్ నెంబర్ 5 నుండి మనము వెళ్ళాలి. ఇలా ముందుకు బయలుదేరుతుంటే ఇక్కడ నుండి మనము రైట్ సైడ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ముందుగా మనకు ఛత్రపతి శివాజీ విగ్రహం అయితే దర్శనమిస్తుందండి. ఈ విగ్రహం ప్రతిష్ఠించుకున్నారంటేనే ఇక్కడ కాలనీ వాసులకు ఎంత దేశభక్తి ఉందో అర్థమవుతుంది. మనం ఇప్పుడు సెంట్రల్ బ్యాంకు కాలనీలోకి అయితే వచ్చేసాము. ఇక్కడ కాలనీ అయితే చాలా డీసెంట్గా అనిపిస్తుంది. రోడ్డు మధ్యలో ఇలా పార్క్ కూడా ఏర్పాటు చేసుకున్నారు, కూర్చోవడానికి బెంచీలు కూడా వేసుకున్నారు. ఇలా ముందుకు వెళ్తుంటే మనకు టెంపుల్ అయితే కనిపిస్తుంది. టెంపుల్ విజువల్ ఇవ్వండి. ఈ కాలనీలో ఈరోజు మార్కెట్ ఉందండి. ఎంత మార్కెట్ ఉన్నా కానీ ఇక్కడున్న ప్రశాంతత అయితే మిస్ అవ్వలేదండి, అంత బాగుంది. ఈ టెంపుల్ అయితే ఈ కాలనీ ఏర్పడినప్పుడు అయితే ఈ కాలనీ వాసులు ఈ టెంపుల్ నిర్మాణం అయితే చేసుకున్నారంటండి. కానీ ఎక్కడా లేని విధంగా ఒకే విగ్రహంలో ఇలా ఇద్దరు హనుమంతుడు శివుడు ఒకే రూపంలో వెనక సైడు హనుమంతుడు ముందు సైడు శివుడు దర్శనమియడం అయితే ఇక్కడ చాలా ప్రత్యేకంగా అనిపించిందండి. నాకైతే చాలా కొత్తగా అనిపించింది. ఇక్కడికి ఎన్నో బాధలతోటి ఎన్నో కష్టాలతోటి ఈ ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే ఈ విగ్రహాన్ని ఈ ఆలయాన్ని చూడంగానే ఒక గంభీరమైన ప్రశాంతత, అన్ని కష్టాలు ఇట్టే తొలగిపోయినట్టు అనిపిస్తుందండి. మన నగర జీవితంలో ఇలాంటి ప్రదేశము ఎప్పుడూ చూసి ఉండము, అంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ. ఈ ఆలయంలోకి అడుగు పెట్టగానే ఎంతో కన్నుల విందుగా భక్తి పారవశంలో మునిగి తేలుతుంది మన మనసు. ఇంత అద్భుతమైన ఈ ఆలయము ఎక్కడుందో తెలుసా ఫ్రెండ్స్? ఎల్బీ నగర్ రింగ్ రోడ్ దాటుకొని మనము విజయవాడ వెళ్ళే రోడ్లో విజయవాడ బస్సులు ఆగే స్టాప్ దగ్గర చంద్రపురి కాలనీ అని అర్చు కనిపిస్తుంది. ఆ అర్చు నుండి లోపలికి నేరుగా వెళ్ళాలి. అక్కడి నుండి నేరుగా వచ్చాక మనకు సెంట్రల్ బ్యాంక్ కాలనీ వస్తుంది. అక్కడి నుండి స్ట్రేట్గా మనకు ఆలయం యొక్క విజువల్స్ కనిపిస్తాయి. ఇదేనండి శ్రీ ఉమామహేశ్వర ఆలయము. ఈ ఆలయం యొక్క వాతావరణము అంత హడావిడి లేకుండా ఎంతో డిగ్నిఫైడ్గా డీసెంట్గా ప్రశాంతంగా ఒక ప్రశాంతమైన వాతావరణంలో అయితే ఈ ఆలయం అయితే ఉంది. ఈరోజు అమావాస్య యొక్క ప్రత్యేక పూజలు అభిషేకాలు అయితే జరిగాయండి. ఈ ఆలయంలోకి ప్రవేశించగానే మనకు శివలింగం అయితే దర్శనమిస్తుందండి. ఇక్కడ ఉన్న ఉపదేవతలు శ్రీ వినాయకుడు, ఆంజనేయ స్వామి, అయ్యప్ప స్వామి, శ్రీ ఉమామహేశ్వరి అమ్మవారు. ఇటుపక్క మనకు నవగ్రహాలు దర్శనమిస్తాయి. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వయంభూగా వెలిసారంట అండి. ఇటుపక్క శివలింగం ముందు ఉన్న మనకు బంగారు నంది విగ్రహం అయితే మనకు అద్భుతంగా దర్శనమిస్తుంది. ఇక్కడ మన అదృష్టం కొద్దీ మనం వచ్చి రాగానే మనము శివలింగానికి అభిషేకం అయితే చూడగలిగామండి. శివలింగానికి పంచామృతాలతోటి అభిషేకం చేస్తున్నప్పుడు పురోహితుడి యొక్క మంత్రోచ్చరణలో ఎంతో తన్మయత్వం పొందుతామండి. ఇంతటి అదృష్టాన్ని అయితే నాకు ఆ శివయ్య అయితే ఈరోజు కల్పించాడండి. ఈ అదృష్టాన్ని నాతో పాటు మీరు కూడా దర్శించుకోండి. చూశారుగా ఫ్రెండ్స్, ఈరోజు సోమ అమావాస్య. ఈరోజు అయితే మనకు శివుని అభిషేకము ఆరతి దర్శించుకునే అదృష్టం అయితే కలిగిందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఆలయం యొక్క దర్శనం చూశారు కదా ఫ్రెండ్స్. ఈ ఆలయం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని నా వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.